రెండవ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము ఆఖరున మీరు గమనించినట్లయితే, మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయములోనూ తక్కువ వాడను కాను అని పౌలు భక్తుడు చెప్పుకుంటూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే ఈ 2వ కొరింథీ పత్రికలో పలుమార్లు పౌలు తను గూర్చి తానే చెప్పుకోవడం మనం గమనించగలం. మాటి మాటికి తను తానే హెచ్చించుకున్నట్టుగా చెప్పుకుంటాడు. 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే లేసమాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రీతిగా పదే పదే తను తాను హెచ్చించుకొని ఎందుచేత పౌలు మాట్లాడవలసి వచ్చిందనేది ఒక ప్రశ్న. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం ప్రారంభ వచనం కూడా చూడండి. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా? ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? మాటి మాటికి తను గూర్చి తాను హెచ్చించుకొని చెప్పుకున్నట్లుగా తను గూర్చి తాను ఆయన ఎక్కువగా చెప్పుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుచేత ఈ రీతిగా ఆయన వ్రాస్తూ ఉన్నాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుచేత తను గూర్చి తాను చెప్పుకోకపోతే నష్టమేమిటి? నష్టమేమిటో మనం చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 19వ వచనం మీరు గమనించి చూసినట్లయితే అక్కడ ఈ మాటను మీరు గమనిస్తారు. మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో, దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము అని మాట్లాడుతున్నాడు. అనేక సార్లు తను గురించి తాను చెప్పుకున్నాడు. 12వ అధ్యాయం ప్రారంభంలోనే ప్రభు యొక్క దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును అన్నాడు 12:1. 12:7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నవి అని చెప్పుకున్నాడు. ఈ రీతిగా తనను గూర్చి తాను చెప్పి ఆఖరికి పౌలుకే అనుమానం వచ్చింది. ఏమిట్రా ఈయన సొంత డబ్బా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు అని మీరు అనుకుంటారేమో. నా డబ్బా నేను వాయించుకోవడం కాదు, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెబుతున్నాను. తమను గూర్చి తాము చెప్పుకోవడం విశ్వాసుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు. కారణమేమిటనగా దైవ సేవకుని పట్ల విశ్వాసులకున్న అభిప్రాయం మీద ఆధారపడి విశ్వాసులకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. కైండ్లీ టేక్ దిస్ పాయింట్, నోట్ ఇట్ డౌన్. ద ఎడిఫికేషన్ ఆఫ్ ద బిలీవర్ directly depends upon the opinion he holds about that particular servant of God who is ministering unto him. తమకు సేవ చేయుచున్న ఆ దైవజనుడి పట్ల విశ్వాసులకు ఎలాంటి అభిప్రాయం ఉందో దాని మీద ఆధారపడి వీళ్ళ క్షేమాభివృద్ధి కలుగుతుంది. మనకు వారం వారం ప్రసంగాలు చేసే దైవ సేవకుని గూర్చి మనకు నీచమైన అభిప్రాయం ఉందనుకోండి, మనకు పరిచర్య చేసే సేవకుడి మీద మన హృదయంలో గౌరవం లేకపోతే మనకు క్షేమాభివృద్ధి కలుగదు.
దైవ సేవకుని గూర్చి సంఘమునకు సరి అయిన అవగాహన, అభిప్రాయం ఉండుట చాలా ప్రాముఖ్యమైన సంగతి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా 1వ వచనంలో డిమాండ్ చేస్తున్నాడు. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలేను అన్నాడు. నిన్ను కూర్చి మనం ఏం భావించుకుంటే నీ సొమ్మేం పోయింది? నువ్వు చెప్పేదేమో చెప్పుకుపోరాదు, మేమేం భావిస్తే నీకెందుకయ్యా? సువార్త చెప్పు, యేసును గూర్చి చెప్పు, నిన్ను కూర్చుని చెప్పుకుంటావే అని మనం అడిగితే పౌలిచ్చే సమాధానం, కాదు సోదరుడా, నీవు నన్ను గూర్చి ఏమనుకుంటున్నావో దాని మీద ఆధారపడి నీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగుతుంది. The church must have the highest opinion about the servant of God who is ministering unto the church. గలతీ పత్రిక 4వ అధ్యాయములో 14వ వచనం చూడండి. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి మీరు నన్ను తృణీకరించలేదు గాని, నిరాకరింపనైనను లేదు గాని, దేవుని దూతను వలెను క్రీస్తు యేసును వలెను నన్ను మీరు అంగీకరించితిరి. గలతీ సంఘం పౌలుని ఎలాగనుకున్నారట? ఆయన ఒక దేవదూత అనుకున్నారు. సాక్షాత్తు ప్రభు అయిన క్రీస్తే దిగి వచ్చినట్లు అనుకున్నారు. దానికి పౌలు గద్దించలేదు, పౌలు మెచ్చుకుంటున్నాడు. ప్రియులారా, సంఘము క్షేమాభివృద్ధి పొందకపోవడానికి ఒక ప్రధాన కారణం చెబుతున్నాను. ప్రత్యేకించబడ్డ సేవకులు లేరు, అందరూ బ్రదర్లే అని చెప్పడం బట్టి వినుచున్న విశ్వాసులకు చెబుతున్న సేవకుడు గురించి ఎలాంటి భావన ఉందంటే, నేనెంతో ఆయనంత, ఆయనంతో నేనంత. ఆయన బోడు గొప్పతనం ఏమిటంట? నీవెటువంటి వాడువో నేనటువంటి వాడిని. అతను మాకంటే గొప్పేం కాదు, నాకంటే పైనట్టు మీదేం లేడు. అతను నేను సహోదరులనే. అతనేమి నాకు నాయకుడు కాదు, నా మీద అధికారం ఏం లేదు అతనికి అనే బ్రదరన్ తరహా బోధ వలన దైవ సేవకుడిని గూర్చి విశ్వాసులకు సాధారణమైన మనిషే కదా అన్న అవగాహన వచ్చింది. చెబుతున్నవాడు నాకంటే పైనట్టోడు కాదులే అని నేర్పించాడు సైతాను. అందుచేత సంఘాలకు ఏం కలగడం లేదు, క్షేమాభివృద్ధి కలగడం లేదు. మనం యేసుని వెంబడించడమే కాదు, we have to follow the true servants of Christ. క్రీస్తు ప్రభువు యొక్క నిజమైన దాసుని కూడా మనం వెంబడించాలండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. మీకు దేవుని వాక్యము బోధించి మీపైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యేకమైన గృహ నిర్వాహకులు ఉన్నారు సంఘంలో. అది నేను చెబుతున్న మాట. విశ్వాసులందరూ కూడా అన్నదమ్ములే, అక్క చెల్లెండ్రే, అనుమానం లేదు. అందులో ఒక ప్రత్యేకమైన వర్గం ఉంది. దాన్ని మనం గుర్తించకపోతే మనకేం కలగదు, క్షేమాభివృద్ధి కలగదు. ఉదయకాలపు తరగతిని ముగించేటప్పుడు నేను చెప్పిన ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి దయచేసి. బోధకులని మీరు పిలువబడవద్దు అని యేసు అన్నాడు గనుక బోధకులు లేరు, కాపరులు లేరు, ప్రవక్తలు లేరు, ఎవరు లేరు అని చెప్పుట చాలా తప్పు బోధ.
ఒకవైపేమో యేసు ప్రభువు వారు మత్తయి 23:8 మీరు బోధకులని పిలువబడవద్దు అని చెప్పడం మనం చదివాం. మరోవైపు 2 తిమోతి 1:11 నేను బోధకుడనుగా నియమింపబడితిని అని చెప్పడం మనం చదువుతూ ఉన్నాం. అదే రీతిగా 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 28 దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, స్వస్థపరచు కృపావరములు కలవారిని గాను దేవుడు నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి 23లో ఏమని చెప్పాడు? బోధకులుగా మీరు పిలువబడవద్దు. అలాగ చెప్పినంత మాత్రాన బోధకులు లేరు అని కాదు, అది తప్పు వ్యాఖ్యానం. నేను ఎత్తి చెప్పిన మాట మీరు జ్ఞాపకం చేసుకోనండి. శాస్త్రులు పరిసయ్యులు బోధకులుగా పిలువబడవలెనని కోరుదురు. పిలువబడాలనే కోరిక వాళ్లకుంది, మీరైతే అన్నాడు. ఇన్ కాంట్రాస్ట్ విత్ ద ఫారిసాయి ట్రెడిషన్, ద డిజైర్ టు బి కాల్డ్ ఎ గ్రేట్ బిగ్ మ్యాన్. పెద్దవాడిగా గొప్పవాడిగా నేను పిలిపించుకోవాలి అనే కోరిక వాళ్లకు ఉంది. అందరూ గొప్పవాళ్ళుగా గుర్తించాలని మాయవేషంగా రకరకాల పనులు చేస్తుంటారు. కానీ క్రీస్తు సంఘములో బిరుదుల కొరకు ఎగబడవద్దు అన్న మాట. అంతేగాని బోధకులు లేరని కాదు. నాకు రెవరెండ్ అని పెట్టలేదే, నా పేరు పైన వేయలేదే అనే బాధ, ఆ మనస్తత్వాన్ని వదులుకోమన్నాడు యేసయ్య. పేపర్లో పేరు మీదున్నా కింద ఒకటే, అసలు ఉండకపోయినా ఒకటే, పర్వాలేదు. పాస్టర్ అని రాసినా, బ్రదర్ అని రాసినా, ఏం రాసినా ఒకటే, బిరుదుల మీద ఆధారపడి లేదు. చేయడానికి దేవుడు అప్పగించిన పని నమ్మకంగా చేస్తే నాకంతే చాలు అనే తృప్తి మనకు ఉండాలి. బిరుదులు పెట్టుకోవాలనే కోరిక మాత్రం మనకు ఉండొద్దు అన్నాడే కానీ ప్రత్యేకమైన హోదాలు లేవని కాదు. దేవుడు సంఘములో ఏమండి 12:28 1 కొరింథీ, దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, ఆ తర్వాత కొందరిని స్వస్థపరుచు కృపావరములు గల వారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరినేమో ప్రభుత్వములు చేయువారిని గాను నియమించెను. 29 గమనించాలి. అందరూ అపోస్తలులా అంటే అర్థం ఏంటి? కారు అని అర్థం. అందరూ అపోస్తలులా కారు. అందరూ ప్రవక్తలా కాదు. అందరూ బోధకులా కాదు. అందరూ అద్భుతములు చేయువారా కారు. అందరూ భాషలతో మాట్లాడుచున్నారా కాదు, మాట్లాడడం లేదు. అందరూ భాషలకు అర్థం చెబుతున్నారా చెప్పడం లేదు. దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి వర్గాలు సంఘంలో ఉంటాయి. శరీరం అంతా ఇంతలా కన్నే ఉండదు. పౌలు అంటాడు, దయచేసి 12వ అధ్యాయము 22 చదవండి. అంతేకాదు, శరీరములో ఏ అవయవములు బలహీనముగా కనబడునో అవి మరింత అవశ్యములే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు ప్రభువు యొక్క సంఘములో రకరకాల అవయవాలు ఉన్నాయి. కృపావరములు నానా విధములు, పరిచర్యలు నానా విధములు, కార్యములు కూడా నానా విధములు. దీన్ని మనం యాక్సెప్ట్ చెయ్యాలి.
అప్పుడే సంఘములో యూనిటీ, ఐక్యత. అన్య భాషలు మాట్లాడేవాళ్ళు, అన్య భాషలు మాట్లాడని వాడిని కూడా తమ్ముడిగా, అన్నయ్యగా గుర్తించగలగాలి. అన్య భాషలు మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే, భాషలు లేకపోతే నీకు పరిశుద్ధాత్మ లేదు, ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. నేనేమో అన్య భాషలు మాట్లాడుతున్నాను, నీవేమో భాషలు మాట్లాడడం లేదు కనుక నీవు శరీరంలోని దానవు కాదు అంటాడు పెంతెకోస్తాయన. తప్పది. పెంటెకోస్టల్ ఎక్స్ట్రీమిజం ఈజ్ రాంగ్. At the same time, anti-Pentecostal extremism is also utterly wrong. వీళ్ళు ఇలాగంటున్నారని చెప్పి వాళ్ళకి తిక్కరేగిపోతుంది. నాకు భాషలు లేవు, నేను పరలోకానికి వెళ్ళను అంటావా? అసలు నిజానికి భాషలు మాట్లాడుతున్నావంటే నీకు దయ్యం బట్టి మాట్లాడుతున్నావు. ఎందుకు? భాషలో అయినను నిలిచిపోవును అన్నాడు. ఎప్పుడో నిలిచిపోయినాయి. నీవు భాషలు మాట్లాడుతున్నావంటే నీకు దయ్యం పట్టింది అంటాడు. ఆయన తిక్కరేగిపోయి ఈ మాట అనకపోతే ఆయన ఆ మాట అనుడు. యేసును చూచి నీ నామమున మేము అద్భుతములు చేయలేదా, ప్రవచనాలు చెప్పలేదా అంటారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, అక్రమము చేయవారులారా, కనుక పెంతెకోస్తోళ్ళందరూ కూడా, ఈ హీలింగులు చేసేవాళ్ళు, ప్రవచనాలు చెప్పేవాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు అన్నప్పుడుగా నేను కడుపుమంట తీర్చుకుంటాడు. అమ్మయ్యా బాగా తిట్టాం గురు, ఆడు ముందు మనల్ని ఆ మాట ఎందుకు అనాలి, మనం బాగా తిట్టాం కదా అని ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. మరి సంఘంలో యూనిటీ ఎప్పుడు వస్తుంది? ఐక్యత చాలా తప్పు. నేను స్వస్థపరిచే కూటాలు పెట్టలేకపోవచ్చు, కానీ స్వస్థపరిచే వరము కలిగిన వాడిని నేను గౌరవించాలి. అదే సమయంలో ఆ స్వస్థపరిచే వరం ఉన్నవాడు కూడా నన్ను గౌరవించాలి. అది ఐక్యత. అలా లేదు. ఇప్పుడు క్రీస్తు శరీరం అంతా భాషలు మాట్లాడే వాళ్ళందరూ పోయి ఓ సంఘం పెట్టారు. ఒక్కొక్క వరం ఉన్నాడు ఒక్కో సంఘం. గాజులు తీయాలన్నా వద్దా దాని మీద ఒక సంఘం. ఏమండి, భాషలు మాట్లాడాల వద్దా అనేది ఒక సంఘం. తెల్ల చొక్కా వేసుకోవాలనేది. ఇంకా కొన్ని భయంకరమైన సిద్ధాంతాలు. నేను ఒకసారి ఇక్కడే కృష్ణా జిల్లా గన్నవరంలో వాక్యం చెప్పడానికి వెళ్తే, దైవ జనులైన మీరు గడ్డం పెంచుకోవచ్చునా, మీసాలు పెంచుకోవచ్చా? మీసాలు రోషమునకు సూచన కదా. మనకు రోషము కాదు, మనకు పౌరుషం కాదు, మనకేముండాలి? సాత్వికులమై ఎంత అక్రమం జరుగుతున్నా చచ్చిపడిపోయి ఉండాలి. నాకు ఇది బోధ ఎక్కడి నుంచి పుట్టిందో నాకు అర్థం కాలేదు. నేనన్నాను, యేసు ప్రభు వారు కూడా గడ్డం పెంచుకున్నాను బైబిల్లో ఉంది, మీకు తెలుసా? ఆయన గడ్డము వెంట్రుకలు. మరి యేసు ప్రభు గర్విష్ఠుడా? ఆయనంటే యూదుడు అంటాడు. మళ్ళీ అదేంటో, యూదుడో గ్రీసు దేశస్థుడో, మనం అనుసరించవలసిన మాదిరి ఎవరు? యేసు ప్రభువే. దేవుని స్తోత్రం కలిగి ఉండగాక. ఇలాంటి చిన్న చిన్న వ్యర్థమైన వివాదాల మీద క్రీస్తు సంఘాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చారు. దీన్ని ప్రభు క్షమించడు. మీ ఇష్టం అండి, నేను చెప్తున్నాను. మీరు ప్రార్థనలో కనిపెట్టండి. ప్రభు మీకు ప్రత్యేకంగా మాట్లాడి తెలియజేస్తే నగలు ఆభరణాలు తీయండి. ప్రభు మీతో మాట్లాడకపోతే తీయొద్దు. మీకు ఓపిక ఉంటే నున్నగా షేవింగ్ చేసుకోండి. ఓపిక లేదనుకో నా మాదిరిగా గడ్డం పెంచుకోండి. నీవు గడ్డం పెంచుకోవడం మీద ఆధారపడి నీ రక్షణ లేదు.
ఒక ఆయన అన్నాడు కదా, ఇట్లాగ ఓసారి సఫారీ వేసుకుని నేను వాక్యం చెప్పడానికి వెళ్తే, ఏమండి దేవుని సేవకులు దైవ జనులు మీరు ఇలాగ కలర్ బట్టలు వేసుకోవచ్చా? ఎందుకు వేసుకోకూడదని అడిగా. ఒక విధం అమాయకులుగా తయారు చేశారు బోధకులు వీళ్ళందరినీ. ఎందుకు వేసుకోకూడదు? సఫారీ సూట్ ఎందుకు వేసుకోకూడదు? ఎందుకంటే జయించువారు తెల్లని వస్త్రములు ధరించుకోవాలి కదా. ఆయన ఎప్పుడు తెల్లని బట్టలు వేసుకుంటాడు, ఆఫీస్కి పోయినా ఎక్కడికి వచ్చినా. నేనన్నా నీ తెల్లని వస్త్రములన్నీ ఇక్కడనే ఖర్చు అయిపోతున్నాయి కదా బ్రదర్, పరలోకంలో ఏం వేసుకుంటావు మరి? తెల్లని వస్త్రాలన్నీ ఇక్కడే ఖర్చు అయిపోతున్నాయిగా, పరలోకంలో ఏం వేసుకుంటావు? అక్కడ వస్త్రాలు వేరండి. అది ఇప్పుడు వచ్చావు పాయింట్కు, అర్థమైందా? జయించువారు తెల్లని వస్త్రములు వేసుకోవడం, అక్కడ మహిమ వస్త్రాలు వేరు. కొంతమంది ఏమిటంటే ఇప్పుడు రంగు బట్టలు వేసుకున్న మీరు అందరూ పరలోకానికి వెళ్ళడానికి వేస్తారు. ఇలాంటి వ్యర్థమైన వివాదాలు మనం మానుకోవాలని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. గాజులు వేసుకోవాలా వద్దా? కొంతమంది గాజులు వేసుకొని దైవజనుడి తల్లిలాగా చెల్లిలాగా తల్లో నాలుకలాగా ఉండే యోగ్యురాళ్ళని నేను ఎరుగుదు. కొంతమంది తీసేసి ఎంతో యోగ్యంగా తల్లిగా చెల్లిగా ఉన్నోళ్ళని కూడా నేను ఎరుగుదు. కొంతమంది గాజులు తీసేసి సంఘమంతా కలహాలు పెట్టి జగడాలు పెట్టుకుని ఎవరితో సమాధానం లేకుండా ఉన్నోళ్ళని నేను ఎరుగుదును. తెల్లని బట్టలు వేసుకొని చాటుకెళ్ళి వ్యభిచారం చేసే వాళ్ళు కొందరు ఉన్నారు. రంగు బట్టలు వేసుకొని పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు హృదయమును లక్ష్య పెట్టును. కనుక ప్రప్రథమంగా ఒక మాట చెబుతున్నాను, అవర్ యాటిట్యూడ్స్ మస్ట్ చేంజ్. యువర్ యాటిట్యూడ్ టువర్డ్ యువర్ ఫెలో బ్రదర్. నీ సాటి సహోదరుని పట్ల నీ యొక్క వైఖరి ఎలాగుండాలి? అతనికి ఏ వరం ఉన్నా లేకపోయినా, భాషలు మాట్లాడినా మాట్లాడకపోయినా, ప్రవచనాలు చెప్పినా చెప్పకపోయినా, గాజులు వేసుకున్నా తీసేసినా, ఎవరినైనా యేసే నా రక్షకుడని నమ్మి బాప్తిస్మం పొంది పరిశుద్ధ జీవితం జీవిస్తూ ప్రభుతో సహవాసంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ వరాలున్నా లేకపోయినా నా అన్నదమ్ములే అనే విశాల భావన మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా సరే, నేను నమ్ముతున్నాను లూథరన్ చర్చ్లో నా అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. సిఎస్ఐ, మెథడిస్ట్, సెవెంత్ డే అడ్వెంటిజం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, బ్రదరన్ ఫెలోషిప్, పెంతెకోస్తు, బాప్టిస్టు, అన్ని సంఘాల్లో ఉన్న నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. నేను నమ్ముతున్నానండి ప్రతి సంఘములో నుండి కొందరు పరలోకానికి వస్తారు, ప్రతి సంఘములో నుండి కొందరు నరకానికి వెళ్తారు. పూర్తిగా నామకార్థ సంఘం అనుకుంటా ఒకడు అక్కడి నుంచి ఒకడు పరలోకానికి వస్తాడు. అబ్బా, ఏ అజ్జులాంటి సంఘం అండి, భలే సంఘం, అస్తమానం భాషలు అది ఇది అదరగొట్టి పారేస్తున్నారు సేవ అనుకున్న సంఘంలోంచి కొంతమంది నరకానికి కూడా పోతారు. అసలు ఆ పాస్టర్ గారే పోవచ్చు, మనం చెప్పలేము. కనుక ఎవరైనా క్రీస్తునందు తిరిగి జన్మించిన వారందరూ నా అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు. విశాల భావన అలవాటు చేసుకోండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. రెండవది, దైవ సేవకుల పట్ల మనకు ఉండే వైఖరి. ఎందుకు ఇవన్నీ చెబుతున్నాము? మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ. Your edification depends upon your attitude toward your fellow brethren and toward your pastor, your leader, your preacher or the minister. సేవకుడి పట్ల మీకుండే వైఖరి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ మాటలు చెబుతూ పౌలు ఒక మాట గుట్టు బయట పెట్టేశాడు. వినండి బాగా.
విశ్వాసులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు మమ్మను మీరు గుర్తుపట్టుట అవసరం అని చెబుతూ అపోస్తలుని చిహ్నములు అనే మాట వాడాడు కదూ. మీ బైబిళ్ళు చూడండి, మళ్ళా 12:12 2వ కొరింథీ పత్రిక. సూచక క్రియలను అద్భుతములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు మీ మధ్యను నాయందు నిజముగా కనపరచబడెను అన్నాడు. గనక ఇక్కడ మనం ఒక పాఠం నేర్చుకుందాం, చిహ్నములు అనే పాఠం. యూ కెన్ హ్యావ్ దిస్ as సబ్ హెడింగ్ ఆఫ్ యువర్ నోట్స్. ఆ లెసన్ కి ఈ సబ్ హెడింగ్ పెట్టండి, అపోస్తలుని చిహ్నములు. ఏమిటా చిహ్నములు? అపోస్తలునిగా ఒకరిని ఎలాగ గుర్తుపట్టాలి అనేది కీలకమైన అంశం చెబుతాను, గమనించాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి లెర్న్ దీస్ థింగ్స్. అపోస్తలుని యొక్క చిహ్నములేమిటి, ప్రవక్త యొక్క చిహ్నములేమిటి, సువార్తికుని యొక్క చిహ్నములేమిటి అనే విషయాలు మనం నేర్చుకుందాం. అపోస్తలుని చిహ్నములుగా ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్న మాట, సూచక క్రియలు, అద్భుతములు, మహత్కార్యములు చేయుట వలన. ఈ మాటను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. మహత్కార్యములు, అద్భుత కార్యములు, సూచక్రియలు చేసేవాడు అపోస్తలుడు అని వ్యాఖ్యానం చేశారు. అది శుద్ధ తప్పుడు వ్యాఖ్యానం. ఇట్ ఈస్ అటర్లీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. సూచక్రియలు చేయడమే అపోస్తలికత్వము కాదు. ఎందుకు కాదో నేను చెబుతాను, గమనించండి. ఒకానొక దినం రాబోతోంది భవిష్యత్తులో, ఈ సర్వ ప్రపంచమును ఏలడానికి ఒకానొక అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. వాడికి ముందు పరిగెత్తి వారి మార్గము సరళం చేయడానికి ఒక అబద్ధ ప్రవక్త కూడా రాబోతున్నాడు. వాని రాక ఎలాగుంటుందో 2వ తెస్సలోనిక పత్రికలో చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించి సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనబరుచు బలమును అనుసరించి ఉండును. ఏమండి, అబద్ధ క్రీస్తు యొక్క రాకడ ఎలాగుండును? అబద్ధ క్రీస్తు యొక్క రాకడ ఎలాగుండును చెప్పండి. వాని రాక ఎలాగుండును? అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ కూడుకొని ఉండును. మహత్కార్యాలు, సూచక్రియలు చేసేవాడే అపోస్తలుడు అనే అభిప్రాయంలో ఎవరు ఉండొద్దు. వాడు కూడా మహత్కార్యాలు చేస్తున్నాడు కనుక ఇతడు అపోస్తలుడే అనుకొని మీరు భ్రమపడతారు. తప్పకుండా వెళ్ళిపోయి ఆ అబద్ధ క్రీస్తు యొక్క వధువు సంఘంలో, బబులోన్లో చేరిపోతారు. ప్రవక్త లక్షణం, ప్రవక్తలుగా ఎవరు? అపోస్తలుడెవరు? అద్భుతాలు చేయగానే గొప్పోడు అనుకోబాకండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం కూడా చిత్తగించండి దయచేసి. 24 మత్తయి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము quit that opinion that every man that is working healings and miracles and wonders is a true servant of God. No. మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. వెళ్ళేట
that opinion that every man that is working healings and miracles and wonders is a true servant of God. No. మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు అడిగాడు, దేవా నీవు నాకు కనపడ్డావని ఇశ్రాయేలు వారు నమ్మరు కదా, నాకేదైనా ఒక సూచక క్రియ అనుగ్రహించు. నీ కర్ర నేల మీద పడేరా బాబు, అది పాము అవుతుంది అన్నాడు దేవుడు. 2-3 సార్లు ట్రై చేసుకున్నాడు, బాగానే అయింది. కర్ర కింద వాడేస్తే పాము అయింది, మళ్ళీ పట్టుకునేసరికి కర్ర అయిపోయింది. ఎంత బాగా అద్భుత కార్యం దేవుడు నాకు ఇచ్చాడు కదా, ఇప్పుడు అందరూ నమ్మి ఇక మూర్చపోతారు, మహాప్రవక్త వచ్చాడు అనుకుంటా వెళ్ళాడు మోషే. కర్ర కింద వారేశాడు, పామైంది. ఐగుప్తు శకునగాండ్రు వాళ్ళు కూడా అవ్వలేదుగా, వాళ్ళ కర్రల కింద పారేశారు, అవి పాములైంది. మోషేకు తుస్సుమని పంచర్ అయిపోయింది. ఇదేంటండి, దేవుని శక్తి చేత కర్ర పాము కాగలిగింది, సాతాను శక్తి చేత కూడా కర్ర పాము కాగలిగింది. సాతానుకు అద్భుతాలు చేసే శక్తి ఉన్నది, అది గమనించండి. డెవిల్ కెన్ వర్క్అవుట్ మిరకల్స్, మామూలు అద్భుతాలు కాదు, ఎక్స్ట్రాఆర్డినరీ మిరకల్స్. ఏర్పరచబడిన వారు కూడా మోసపోతారంటే సామాన్యం కాదు. వాడు ఏం చేస్తాడో చూడండి. ప్రకటన 13వ అధ్యాయం, ప్రకటన 13:13. ఆకాశము నుండి భూమికి ఏమండి మనుషులు ఎదుట అగ్ని దిగి వచ్చున్నట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. ఆకాశము నుండి మనుషుల ఎదుట భూమి మీదికి అగ్ని దిగి వచ్చున్నట్లుగా. మనుషుల ఎదుట అన్న క్లాస్ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మనుషుల ఎదుట అంటే అర్థం ఏమిటంటే, మనుషులు కోరినప్పుడల్లా వాళ్ళ ఛాలెంజ్ ఎదుర్కోవడానికి వాడి అద్భుత కార్యాన్ని చేసి చూపిస్తాడు. ఈ రోజుల్లో హీలింగ్ గిఫ్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి ఒక గుడ్డోని పట్టుకెళ్ళండి. ఈ గుడ్డివాడి కాళ్ళు తెరువయ్యా, బాగు చెయ్యి, మేము నమ్ముకుంటామని అడగండి. ఏమంటారంటే, బాబు తప్పున ఆయన అలాగ దేవుణ్ణి మనం పరీక్ష చేయకూడదు, అది ప్రభు చిత్తంనైనా ప్రార్థన మేము చేస్తామంటే వాడికి విశ్వాసం ఉంటే దేవుని చిత్తం మీద బాగుపడతాడు, లేకపోతే బాగుపడడు, అలాగ పరీక్షలు పెట్టకూడదని అంటాం. యేసు ప్రభువే పరీక్షకు ఒప్పుకోలేదు. ఓ సూచక్రియ చూపుము అని యేసుని అడిగితే నేను చూపించను పోమన్నాడు. వ్యభిచారులైన చెడతాము వారు సూచక క్రియ అడుగుతున్నారు, చూపను పోమన్నాడు. కనుక ఈ రోజులో ఎవరైనా సరే సవాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు, దానికి వీడు సిద్ధంగా ఉంటాడు. అబద్ధ ప్రవక్త. మనుషుల ఎదుట నాస్తిక సంఘాలు పోతారు, వాడిని వ్యతిరేకించే వాళ్ళు వెళతారు. ఏమయ్యా నువ్వు ప్రవక్త అంటున్నావు, మాకేమిటి నిరూపణ? వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యు ఆర్ ఎ ప్రాఫిట్ ఆఫ్ గాడ్? వాడంటాడు, ఏం ప్రూఫ్ కావాలి నీకు? పరలోకపు దేవుడే రెండు పంపించాడయ్యా, నీకేం నిరూపణ కావాలి? ఏలియా రప్పించినట్లుగా ఆకాశం నుండి అగ్ని రప్పించా? ఓ అలాగే రప్పించొద్దాం అంతే. ఆకాశం నుంచి అగ్ని దిగొస్తుంది అంతే, వాడు పిలుస్తాడు. పితరుల దేవుడే యెహోవా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, అద్వితీయ సత్యదేవుడా, నీవే రెండు పంపినావంటాడు రుజువుగా. మా పితరుడైన ఏలియా ప్రవక్త చేసినట్లుగా నేను పిలుచున్నప్పుడు అగ్ని దిగి వచ్చునుగాక, ఈ అమాయక ప్రజలందరూ నమ్మునట్లుగా అగ్నిని పంపించు స్వామి అని ప్రార్థన చేస్తాడు. అగ్ని దిగి వచ్చేస్తాడు. ఈ నాస్తికులందరూ ఎక్కడోళ్ళు అక్కడ మూర్చిపోతారు.
అందులో కొందరు మొండి ఘటాలు ఉంటారు కదా, మమ్మల్ని మాయ చేస్తున్నావు, ఇక్కడ అన్ని ఎలక్ట్రిక్ వైర్లు ఉన్నాయి, నువ్వు భూమి లోపల ఏదో పెట్టుకున్నావు, భూమి లోపల ఇంజన్ ఉంటుంది, పైనుండి ఏదో అసలు ఏదో నువ్వు మాయ చేసావు, మాకు అర్థం కాలేదు, కానీ నిజంగా అగ్ని కాదు, దేవాగ్ని కాదు అంటాడు. సరే, ఈ కరెంటు వైర్లు ఉన్నాయి కాబట్టి నీకు అనుమానం ఉంది కదా, మరి ఎక్కడ నీవు కోరుకున్న దగ్గర అగ్ని రప్పిస్తానంటాడు. ఓడలో తీసుకెళ్లి నడి సముద్రం మధ్యలో పెట్టి ఇప్పుడు దింపు చూద్దాం, చుట్టూ ఎక్కడ కరెంటు తీగలు లేవు, ఇప్పుడు రప్పించగ్ని. వాడు మళ్ళీ ప్రార్థన చేస్తాడు, మా పితరుల దేవా, గొప్ప దేవా, ఈ పిచ్చోళ్ళందరికీ సత్యం అర్థమగునట్లుగా, నిజముగా నేనే సత్య ప్రవక్తనని వారు గ్రహించున్నట్లుగా అగ్ని దిగి వచ్చునుగాక. అక్కడికి మళ్ళీ వస్తుంది. ఆ రోజుల్లో ఏర్పరచబడిన వారు కూడా, సేవ చేసిన వారు కూడా, సంఘాలు కట్టిన వారు కూడా, మహా అనర్గల ప్రసంగికులు కూడా మోసపోయి వారి సంఘంలో చేరిపోతారు. ఎందుకు? అద్భుతాలంటే మనకున్న పిచ్చి ఇంత పని చేసింది. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, వీటి కోసం పడిచొస్తున్నారు జనాలు. అద్భుతాలు చేసేవాడు అపోస్తలుడు అనుకుంటున్నారు. అలాగనుకుంటే రేపు అబద్ధ ప్రవక్త కూడా పౌలును మించిన అపోస్తలుడని మనం అనుకోవాలి. పౌలు ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ ఆకాశం నుంచి అగ్ని మాత్రం రప్పించరా, వాడు రప్పిస్తాడు. మీకు తెలుసా, అబద్ధ ప్రవక్త యేసును పోలిన అద్భుత కార్యాలు ఎన్నో చేస్తాడు. ప్రకటన 13వ అధ్యాయం 11వ వచనంలో భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము బయటికి వచ్చుట చూచి తిని, ఏమైనా గొర్రె పిల్ల కొమ్ముల వంటి కొమ్ములు దానికి ఉండెను. కొమ్మనగా అర్థం ఏంటి? కొమ్ము అనగా శక్తి, గొర్రె పిల్ల కొమ్ములు ఆ మాట మర్చిపోవద్దు. గొర్రె పిల్ల కొమ్ము అనగా యేసు ప్రభువుకు ఉన్నటువంటి శక్తి వాడు ప్రదర్శిస్తాడు. వాడు కూడా గుడ్డివాడు కళ్ళు ముట్టుకుంటాడు, కళ్ళు తెరుచుకుంటే అంతే. చచ్చిపోయే వాడిని లేపుతాడు. పిల్లారా, నేను చెబుతున్నాను, ఇక నేను ఇప్పుడు ఈ కూటాలు మొదలుపెట్టింది ఆ అంశాల కొరకు కాదు కనుక నేను వాటిలోకి వెళ్ళట్లేదు. కానీ భారతీయ తాంత్రిక విద్యలలో కూడా మృతులను బ్రతికించే విద్యలు ఉన్నాయి. అవి ఇప్పుడు నేను చెప్పను, అనవసరం కదా, మనకు బైబిల్ చెప్పుకోవాలా, ఇవి చెప్పుకోవాలా. కానీ నా సత్యాన్వేషణలో సైతాను గాడి మోసం బాగా గ్రహించాలని భూమి మీద అచ్చు చేయబడిన పుస్తకం ఏది దొరికినా వదిలిపెట్టకుండా కరకరా కొరికి నమిలి తిని మింగేశాడు. ప్రతి పుస్తకాన్ని తిన్నానండి. మిరకల్స్ ఆర్ పాసిబుల్ బై ద పవర్ ఆఫ్ సేటన్. అందుచేత మనం అపోస్తలుల్ని మన దినాల్లో ఎలా గుర్తుపడదాం? ఇంకొక మాట కూడా మీరు గమనించాలి. సంఘ యుగము ప్రారంభమైన దినాలలో, కొత్త నిబంధన సువార్త యుగము ప్రారంభమైన దినాలలో సువార్తను స్థిరపరచడానికి దేవుడు అద్భుతములు, మహత్కార్యములు చేశాడు. ఆ మాట చదువుతారా? మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చదవండి. వారు బయలుదేరి వాక్యమును అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరిచాడు. వాక్యమును స్థిరపరచడానికి దేవుడు ఏం చేశాడు? ఏమండి? అద్భుతములను, మహత్కార్యములను చేశాడు. కానీ ఒక ప్రాముఖ్యమైన మాట చెబుతున్నాను.
ఈ క్రొత్త నిబంధన సువార్త సంఘ యుగము ముగింపుకు వచ్చే దినాలలో దేవుడు అద్భుతముల ద్వారా వాక్యమును స్థిరపరచడు. God's policy has changed. ఆ రోజుల్లో ఒక సత్యాన్ని అద్భుతాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి దేవుడు అద్భుతాలు మహత్కార్యాలు చేశాడు. కానీ ఈ రోజుల్లో మహత్కార్యాల ద్వారా ఏమీ స్థిరపరచడానికి వీల్లేదు. కారణం ఏమిటి చెప్పండి. ఇవి యుగాంత దినాలు. అబద్ధ క్రీస్తు కూడా మహత్కార్యాలతో వాడు రాబోయే దినాలు కనుక దేవుడు అద్భుతాలు చేసి స్థిరపరిచి వాడు అద్భుతాలు చేస్తే అద్భుతాలే పునాదిగా మనం నమ్మాలంటే ఏది నమ్మాలి? దయచేసి మీరు మరలా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనాన్ని గమనిస్తే ఒక క్రొత్త విషయం అక్కడ మన దృష్టికి తెచ్చుకుందాం. దానికి గొర్రెపిల్ల కొమ్ములు వంటి 2 కొమ్ములు ఉండెను, ఘట సర్పము వలె మాట్లాడుచుండెను. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్. కొమ్ములు ఎలాగున్నాయి? గొర్రెపిల్ల కొమ్ములు. స్వరం ఎలాగుంది? ఘట సర్పము వలె. ఆది మహాఘట సర్పం ఎలాగ మాట్లాడాడు? ఏమండి, వాడి స్వరం మీకు గుర్తుందా? ఇది నిజమా అని మొదలుపెట్టాడు. వాడేం మొదలుపెట్టాడు? ఇది నిజమా? అనుమానములకు పయు దాన్ని కొనసాగించువాడు వాడే. సందేహములకు కర్త. దేవుని వాక్యమును అనుమానించడానికి మనకు నేర్పుతున్నాడు. ఈనాడు నేను చెబుతున్నాను, గమనించండి. దేవుని వాక్యములో తేటగా వ్రాయబడిన మాటలను నమ్మడానికి బైబిల్ కాలేజీ బోధకులే ఇష్టపడడం లేదు. నాతో ఎందరో బైబిల్ కాలేజ్ అధ్యాపకులు నాతో వాదన చేశారు. టుడే జెహోవా విట్నెసెస్ డు నాట్ బిలీవ్ ఇన్ ఇటర్నల్ హెల్. ఏమంటున్నారంటే, దేవుడు ప్రేమమయుడు కదండి, దేవుడు న్యాయము కలిగిన వాడు కదా. మనం 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఏదో తాత్కాలికంగా కొంచెం చేసిన పాపాల కొరకు ఆరని అగ్ని యుగయుగములు మండుతూనే ఉండాలా? ఈ లోకంలో కూడా కాస్త న్యాయం ఉంది జడ్జీలకి, లోకపు చట్టాలకి. యావజ్జీవ కారాగార శిక్ష అంటే 14 ఏళ్ళు అయ్యాక వాడిని వదిలేస్తారు. దేవుడికి అంత క్రూరత్వమా? ఏదో కాస్తంత నేను 1 రోజు 2 రోజులు పాపాలు చేసినందుకు, 10 ఏళ్ళు పాపాలు చేసినందుకు కోట్ల ఏళ్ళు కాలుస్తారు నరకంలో. అబ్బే, నేను నమ్మను. దేవుడు ప్రేమామయుడు, దేవుడు చాలా మంచివాడు. ఆయన మనం బాధపడడం చూసి భరించలేని కన్న తండ్రి గనక ఏదో మనం చేసిన పాపాలకు న్యాయంగా కొంతకాలము నరకంలో కాలేక అగ్నిజ్వాలలో యాతన పడిన తరువాత మళ్ళీ మనల్ని దేవుడు బయటికి తీసి పరలోకంలో చేర్చుకుంటాడు. లేకపోతే అసలు వాడు లేకుండా దేవుడు నశింపజేస్తాడు. కానీ యుగయుగములు స్పృహలోనే కాలుతూ ఉండుట అబ్బే మేము ఒప్పుకోమండి అంటున్నారు యెహోవా సాక్షులు. కానీ దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంది? నీ ప్రాబబిలిటీ కాదు ఇక్కడ కావాల్సింది. అబ్బాయి నా మనసాక్షి ఒప్పుకోవట్లేదని నీ మనసాక్షి ఒప్పుకోవడం ఏంటి? అబ్బాయి నాకు అలాగా ఒప్పుకోబుద్ధి కావట్లేదండి. బుద్ధి లేకపోతే సరే, ఒప్పుకోబుద్ధి కాకపోవడం ఏంటి? దేవుడు చెప్పినప్పుడు ఒప్పుకోను తీరాలంటే. యేసు ఏమన్న నరకమున వారి పురుగు చావదు, వారి అగ్ని అంతే. వారి బాధ సంబంధమైన పొగ ఆ యుగయుగములు. దేవుని వాక్యంలో అలాగుంటే
ఇప్పుడు మన బోధకులు ఏమంటున్నారు? అది అలా ఉంది కానండి, అలా ఉంది కానీ మేము అలా నమ్మమండి. మేము ఆ పండు తినుదినమున నిశ్చయముగా చచ్చెదరని దేవుడు చెప్పాడు. వీడు కడసర్పం ఏమంటాడు? మీరు చావనే. దేవుని మాటకు భిన్నంగా మాట్లాడుట ఎవరి స్వరం? ఘటసర్పం యొక్క, ఈ అబద్ధ ప్రవక్త యొక్క బోధలన్నీ ఎలాగున్నాయన్నమాట. వాని స్వరం ఎలాగుంది? ఇది నిజమా అన్నట్లుంది. దేవుడు చెప్పింది జరగదులే అన్నట్టుంది. దేవుడు ఏమేమి చెప్తాడు దానికి వాడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కొమ్ములు చూస్తే ఎలాగున్నాయి? గొర్రె పిల్ల కొమ్ములు. వాడు చేసే అద్భుత కార్యములేమో అంత యేసు ప్రభువులాగా చేస్తున్నాడు. వాడి ఆకారం అంతా ఒక మాయ. ఎంతో గొప్ప సాధువులాగా, సన్యాసిలాగా, దయాసముద్రుడుగా, అందరినీ ఆకర్షించుకున్నట్టుగా, కరుణా సముద్రుడుగా మాట్లాడతాడు. వెర్రి నాయన, ఎవర్రా నాయన నీకు చెప్పింది? అంత మహాదేవుడు, అంత ప్రేమా సముద్రుడు మనమేదో కొన్నాళ్ళు చేసిన పాపాలకి యుగ యుగాలు కాలుస్తాడా? తప్పు నాయన. ఆ దేవుడు ప్రేమా సముద్రుడు. ఆయన అట్లాంటి క్రౌర్యము చూపడు. ఆయన బహుగా క్షమించువాడు కదా. ఆ ప్రేమ కలిగిన దేవుడు నేను నరకంలో పడేయడు రా నాయన అంటాడనమాట. దేవుని మెచ్చుకున్నట్టే ఉంది, మళ్ళీ బైబిల్ తప్పన్నట్టే. అదొక మాయ. ఓరి భ్రష్టుడా, దేవుడు ప్రేమ సముద్రుడు, కృపా సముద్రుడు, ఇది కాదు నువ్వు చెప్పాల్సింది. బైబిల్లో ఉన్న మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. వారి బాధ సంబంధమైన పొగ దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక కడవరి కాలములలో దేవుని బట్టి మనం గుర్తుపట్టాలి. కొమ్ములను బట్టి కాదు, స్వరమును బట్టి గుర్తుపట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసును పోలిన కొమ్ములు ఉన్నా లేకపోయినా స్వరము మాత్రం గొర్రె పిల్ల స్వరములాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి స్వరమైతే బైబిల్ గ్రంథముతో 100కు 100 ఏకీభవించిందో, ఎవరి స్వరమైతే దేవుని వాక్యమును స్థిరపరుస్తోందో, ఎవరి స్వరమైతే దేవుని వాక్యంలో ప్రతి సున్నా పొల్లు ఒప్పుకుంటుందో, ఆ స్వరమే దైవ సేవకుని యొక్క సరి అయిన స్వరం. అదే పరిశుద్ధాత్మ స్వరం. అద్భుతాలు అందరూ చేస్తారు. అద్భుతాలు చేయగానే అపోస్తలుడు కాదు. అపోస్తలులకు ఉండాల్సిన లక్షణాలు కొన్ని ఉన్నాయి. నేను చెబుతాను, గమనించండి. ఇంతవరకు చెప్పిన పాఠం అర్థమైందా? అద్భుతములు చేసిన వాడల్లా అపోస్తలుడైతే అబద్ధ ప్రవక్త కూడా ఎవరు కావాలి? ఆ పాయింట్ తీసేసుకోండి మనసులో. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. 3:10 దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది. అపోస్తలుడు చకచకా చెప్పేస్తాను, గమనించాలి. అపోస్తలులకు ఉన్నటువంటి లక్షణాలు ఇంతవరకు ఎక్కడా సువార్త ప్రకటించబడలేదు. అలాంటి నూతనమైన స్థలాలకు వెళ్ళి ఆయన సువార్త ప్రకటించగలుగుతాడు. అది అపోస్తలులకు ఉండే మొట్టమొదటి లక్షణం. రోమా పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం చూడండి. 15:20 నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తం. చాలు. పౌలు ఏం చేశాడు? మరి ఒకరి పునాది మీద కట్టకుండు నిమిత్తము క్రీస్తు నామము ఎరుగని చోట్ల సువార్త ప్రకటించాలని అనేక స్థలాలు సంచారం చేశారని చెబుతున్నాడు. కనుక అపోస్తలుడైన వాడికి
ఎవరో కూటాలు పెట్టి బోర్డు కట్టి నన్ను పిలవాలి అనే యాతన ఉండదు ఆయనకి, ఆ యా ఉండదు. అపోస్తలుడు కోరుకునేది ఏమిటంటే, నన్ను కూటాలు పెట్టి బ్యానర్లు కట్టి పిలవక్కర్లేదు, ప్రార్థన చేసేవాడు ఒక్కడు అక్కడ లేకపోయినా పర్వాలేదు, అందరూ క్రీస్తుకి వ్యతిరేకులైనా పర్వాలేదు, యేసు అంటే ఎవడు అక్కడ ఎరక్కపోయినా పర్వాలేదు, నేను ఒకడనే వెళ్తాను, ఎరగని చోట్ల నూతనముగా సువార్త ప్రకటించి కొంతమంది ఆత్మలను సంపాదిస్తాను. ఆ దృష్టి కలిగి ఉండుట అపోస్తలుని యొక్క మొట్టమొదటి లక్షణం. మరొక లక్షణం ఏంటంటే, వచ్చిన ఆత్మలను సంఘముగా నిర్మాణము చేసే సామర్థ్యం అపోస్తలులకు ఉంటుంది. ఈ మాట మీరు బాగా గమనించాలండోయ్. సంఘము కట్టుట అనగా గుంపు సమకూర్చుట కాదు. విన్నారా? సంఘము కట్టుట అనగా గుంపును సమకూర్చడం కాదు. క్రైస్తవ సంఘం అనే మాటే చాలా ప్రత్యేకమైనటువంటి మాట. పది మంది కార్మికులందరూ కలిసి ఓ చోటుకు వస్తే కార్మిక సంఘం పెట్టొచ్చు. ఒక 10-20 మంది ఆడవాళ్ళందరూ కలిసి సంఘం పెట్టుకుంటే మహిళా సంఘం పెట్టొచ్చు. ఓ 10-15 మంది కిరస్థానీ వాళ్ళు కలిస్తే క్రైస్తవ సంఘం కాదు. నో, క్రైస్తవులు గుంపు కూడిందల్లా సంఘం కాదండి. ఎందుకు కాదో చెబుతున్నాను. క్రైస్తవులందరినీ కూడా, విశ్వాసులందరినీ కూడా సజీవరాళ్ళు అన్నారు. ఏమన్నాడండి? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలోనికి 2 దయచేసి. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి, ఏమైనా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సజీవమైన రాళ్ల వలె ఉండి. మనం అందరం ఎవరమంట? నూతనముగా మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వారందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాయి. రాళ్ళన్నీ ఒకచోట కుప్పబోసాం అనుకోండి, అది ఇల్లు అవుతుందా? ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టాలనుకున్నానండి. ఒక ప్లాట్ కొన్నాను. ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళి ఎస్టిమేట్ అంతా రాయించా. ఎన్ని ఇటుకలు కావాలి, ఎన్ని లారీల ఇటుక, ఎన్ని వేల ఇటుకలు, ఎన్ని బస్తాల సిమెంటు, స్టీల్ ఎంత, ఇసుక ఎంత, అన్నీ కూడా నేను ఎస్టిమేట్ రాయించాను. ఆఖరికి ఇంజనీర్ గారు చెప్పిన సరుకులన్నీ కూడా లారీలో మోసుకెళ్ళి ఆ ప్లాట్లో కుప్పగా పోశారు. ఎవడైనా దారి వెళ్ళేవాడు ఆగి, ఆహా ఏమి బిల్డింగ్ అండి, ఏం బిల్డింగ్ అండి, ఏం కట్టాడండి ఓఫీర్ గారు అని అంటారు. ఎవరైనా ఎందుకు అనరు? అది ఇల్లు ఎందుకు అవ్వదది? ఇంట్లో ఉండవలసిన సరుకులన్నీ ఉన్నాయి కదా, ఏమన్నా తక్కువ ఉందా? మరి ఎందుకు ఇల్లు కాదు? బాబు షేపు లేదు అక్కడ, అర్థమైందా? ఉన్నాయి రాళ్ళన్నీ కుప్పబోసు, బాగానే ఉంది. రాళ్ళు కుప్పబోస్తే ఇల్లు కాదు. రాయి మీద రాయి పేర్చాలి, ముందుగా బ్లూ ప్రింట్ ప్రకారంగా ముగ్గు పోయాలి, లోపలికి పునాదులు తవ్వాలి, బేస్ యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి.
అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.